మరి దేవుడు మాతో మాట్లాడాలి అని ప్రతి ఒక్కరు కూడా అడగండి. అడిగే వారందరూ కూడా ఆయన దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు కనుక ఆయన మాట్లాడితేనే మన జీవితాలు బాగుపడతాయి అనడానికి దేవుడు తన వాక్యము ద్వారా నిర్ధారణ చేసే సమయం ఇది. కనుక మనమందరము కూడా ఆ విధంగా మరి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, నీకే మహిమ కలుగునుగాక. నీ నామానికి వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రం ప్రభువా. యేసయ్యా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి సమయములో ప్రభువా, పరిశుద్ధ లేఖనములలో మీరు పలికించిన మాటలు, వ్రాయించిన మాటలు మేము ప్రభువా అయా ధ్యానించుటకు సిద్ధంగా ఉన్నాం తండ్రి. నీ ఆత్మచేత మాకు జ్ఞాపకము చేయు దేవుడవై ఉన్నావు తండ్రి. నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొనండి. నీ మాటలు వినడానికి సిద్ధపడి వచ్చిన బిడ్డల హృదయాలను కూడా నీ తట్టు తిప్పుకొనండి. మేమందరము కూడా ప్రభువా నీ మాటకు లోబడి వారుగా ఉండాలని, ఆ విధంగా జీవించేవారుగా ఉండాలని నీవు సెలవిస్తున్న ప్రకారముగా తండ్రి మేమందరము కూడా యేసయ్యా నా తండ్రి అట్టి క్రమముతో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా మంచి కాపరివి నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నాకున్న ధైర్యము నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా మంచి కాపరివి నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నాకున్న ధైర్యము నీవేనయ్యా. నా కంఠ స్వరమును మధురముగా చేసితివి, నాకున్న పదములు గానముగా మార్చితివి. నా కంఠ స్వరమును మధురముగా చేసితివి, నాకున్న పదములు గానముగా మార్చితివి. ఏమి ఇచ్చి నీ రుణము నే తీర్చను, ఏమి ఇచ్చి నీ రుణము నే తీర్చను. ఏ రీతి నిన్ను స్తుతింతును, ఏ రీతి నిన్ను స్తుతింతును. యేసయ్యా, నా గానం నీ కోసమే. యేసయ్యా, నా ప్రాణం నీ కోసమే. యేసయ్యా, నా గానం నీ కోసమే. యేసయ్యా, నా ప్రాణం నీ కోసమే. నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుకుందాం. నేటి చదవండి. వరకు జరుగునట్లు నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకు ఆయనను సేవించి ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలను బడిన వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, అందుకొరకు దేవునికి మనిషికి మధ్యవర్తులుగా ఉండుటకు తన సేవకులను లేక ప్రవక్తలను, యాజకులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ఏర్పాటులో ప్రభువు అంటున్నాడు, వాక్యం అంటుంది, నేటి వరకు జరుగునట్లు. ఎప్పుడు వరకు జరిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు? నేటి వరకు, స్టిల్ టుడే, ఈ రోజు వరకు. అంటే రేపు అవసరం లేదా అంటే, ఈ రోజు గడిస్తే రేపు దినము వరకు అని మరలా మనము ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజు వరకు ఇది సంపూర్తి అయ్యేది కాదు, అంతము అయ్యేది కాదు, ముగించబడేది కాదు. నేటి వరకు జరుగునట్లు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునితో నీ జీవితకాలం అంతా కూడా గడపాలని ఆశపడే ప్రతి దినము ఆ రోజు అంతా ప్రభు మనలను ఆశీర్వాదించే విధంగానే మనల్ని ఉంచుతానని ఆయన ఇచ్చినటువంటి గొప్ప మాట, వాగ్దానం, గొప్ప వాగ్దానం. ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే మనము ఆ దేవుని ద్వారా ఆశీర్వదింపబడుటకు మనము యోగ్యులుగా ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు, మూడవదిగా ఆయనను సేవించుటకు. మోయుటకు, నిలుచుటకు, సేవించుటకు. ఈ మూడు ఎవరి జీవితంలో వారి జీవితకాలం అంతా కూడా ఉంటాయో వారు ఆశీర్వదించబడతారు. నేటి దినము వరకు నీ జీవితకాలం అంతా నువ్వు దీవించబడాలి అని అంటే, ప్రభు అంటున్నాడు, ఆయన ఇచ్చిన నిబంధన దేని కొరకనంటే, ఎవరైతే మోస్తారో, ఎవరైతే ప్రభు కొరకు నిలుస్తారో, ఎవరైతే ప్రభును సేవిస్తారో అట్టి వారందరిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిర్ణయం కలిగి ఉన్నాడు, ఆయన నిబంధన కలిగి ఉన్నాడు. కనుక దేని బిడలారా, మనము గ్రహించాలి, మోసే వారంగా ఉన్నామా, నిలిచే వారంగా ఉన్నామా, సేవించే వారంగా ఉన్నామా? ఈ మూడు విషయాలు మనలను మనము పరీక్షించుకోవాలి. అసలు మోసేదేంటి, దేని కొరకు నిలబడాలి, ఏం మోయాలి, దేని కొరకు నిలబడాలి, ఎవరిని సేవించాలి అనే విషయాలను మనము గమనములోనికి తెచ్చుకుంటే, దేని బిడ్డలారా, అసలు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, 2 సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, తరువాత దావీదు ఇశ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి
తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జయాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియోనులోని అబినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానావిధములైన సితారాలను, స్వరమండములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు దేవుని సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపం ఉజ్జ మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయాను. దేవుని బిడ్డలారా, వీరు దేని ముందర నిలుచున్నారు, దేని ముందర నడుస్తున్నారు, దేనిని మోస్తున్నారు, మోసుకెళుతూ ఉన్నది ఎవరి మధ్యలో ఉంచి సేవించాలని ఆశతో ఆ మందసమును తీసుకువెళుతున్నారు అనే విషయాలను మనము చాలా లోతుగా జాగ్రత్తగా మనము ఆలోచించినట్లయితే, మందసము అనేది చాలా 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 శక్తివంతమైనది. దేవుని యొక్క మహాప్రభావముతో కూడినది. ప్రజల మధ్యలో దేవుడు చెప్పి తయారు చేయించిన ఆ మందసము ఉంటే అక్కడ ఎవరున్నట్టు? దేవుడు, దేవుని యొక్క మహిమ ఆ ప్రజల మధ్యలో ఉన్నది అని ఒక ఖచ్చితమైన నిర్ధారణ చేసుకోవడానికి, దేవుని యొక్క మందసం ఉంటే దేవుడే మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన ప్రభావం ఉంది. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ మందసమును బట్టి ప్రజలందరి యొక్క హృదయాలు, వారి తలంపులు, ఆలోచనలన్నీ కూడా చెడిపోయినటువంటి వాటిగా కాకుండా, వారు పాపపు యోచనలతో కాకుండా, ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందసము మన మధ్యలో ఉందని అనుకునే ప్రతిసారి కూడా ఆ మందసమును చూస్తున్నప్పుడు, ఆ మందసము ఎదుట నిలబడినప్పుడు, ఆ మందసము మోసుకు వెళుతున్నప్పుడు, ఆ మందసము ఎదుట సేవిస్తూ ఉన్నప్పుడు ప్రజలనబడినటువంటి వారు ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువగా, ఎంత పరిశుద్ధముగా, ఎంత యథార్థంగా మెలగాలో ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందసము దేవుని యొక్క ప్రభావముతో నింపబడిన మందసం. ఈ దినాలలో ఆ మందసం అనేది మన మధ్యలో ఒక స్వరూపముగా కనబడకపోవచ్చు, లేక ఒక వస్తువు రూపములో కనపడకపోవచ్చు. కానీ దానిని మనము ఆత్మీయంగా దానిని చూడాలని అనుకున్నప్పుడు, దానిని మోయాలి అని అనుకున్నప్పుడు, దాని ఎదుట నిలవాలి అని అనుకున్నప్పుడు, దాని ఎదుట సేవించేవారుగా ఉండాలి అని అనుకునేటప్పుడు, ఈ దినాలలో మన ఎదుట ఉంచబడిన మందసము ఏంటి? దేవుడు మన ఎదుట ఉంచబడిన మందసము ఏంటి? ఆ దినాలలో ప్రజలందరికీ ఒకే మందసము దేవుడు తయారు చేపించి ఉంచితే, ఈ రోజున ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన మందసాన్ని దేవుడిచ్చాడు.
ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మందసమును ఇచ్చాడు. అది ప్రతి ఇంటిలో ఉంది. ప్రతి ఒక్క బిడ్డ హృదయములో ఉండేటట్టుగా చేశాడు ఆయన. ఒక వస్తువు రూపములో చూచుకొని దానిని మోసుకు వెళ్ళి దాని ఎదుట నిలబడి ఉన్నటువంటి వారు సేవించే క్రమములో నుండి దేవుడు దానిని ఎలాగ మార్చుకుంటూ తీసుకుని వెళ్ళాడంటే, చివరికి నీ ఇంటిలోనికి, చివరికి నీ హృదయములోనికి, నీ జీవితంలోనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మందసముగా దేవుడు మనకు ఇచ్చాడు. ఆ మందసమే పరిశుద్ధ గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందసము మన ఇంటిలో మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా మన హృదయములో కూడా పెట్టబడి ఉంది. ఇది ఒక వస్తువు కాదు. ఈ లోకస్సులో చూడడానికి ఇది ఒక పేపర్ మీద వ్రాయబడినటువంటి అక్షరాలుగా ఉండొచ్చేమో, ఇది ఒక పుస్తకముగా పిలువబడుతుందేమో, ఇది ఒక పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతుందేమో, కానీ మన అందరి జీవితానికి, మన అందరి బ్రతుకులకు, మన పరిస్థితులను మార్చగలిగేది, బలపరచగలిగేది, విడిపించగలిగేది, దేవుని బిడ్డల పరిశుద్ధముగా చేసేగలిగేది ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని నోట నుండి పలికిన ప్రతి మాట ఎక్కడికి పెట్టేశాడు? అందరి గృహంలోనికి దేవుడు పంపించేశాడు. అందరి చేతుల్లోకి పెట్టాడు. అందరి హృదయములో పెట్టేశాడు. కనుక ఇది పరిశుద్ధ గ్రంథమని పిలువబడుతుంది. ఇది మన జీవితానికి, మన బ్రతుకు కాలం అంతా కూడా ఈ మందస్సమును బట్టి బ్రతకటానికి, మందస్సము ఎదుట నిలవడానికి, ఈ మందస్సమును మోసుకు వెళ్ళడానికి, ఈ మందస్సమును బట్టి ప్రభుని సేవించటానికి దేవుడు మనకు అంత వెసులుబాటు ఇచ్చాడు, అంత స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడో మందిరములో ఉండవలసిన మందసం, పరిశుద్ధుల మధ్యలో ఉండవలసిన మందసం, ఈ రోజున దేవుడు ప్రతి ఇంటికి, ప్రతి బిడ్డకు, ప్రతి వ్యక్తి జీవితానికి, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి, చివరికి చిన్న పిల్లలకు సైతం మనము ఏం అప్పగిస్తున్నాం వారి చేతికి? చూసారా? ఆ దినాలలో లేవి గోత్రికులు ఆ మందసాన్ని మోసుకు వెళ్ళాలి, వారికి మాత్రమే అధికారం ఉంది. కానీ నేటి దినాలలో, ఈ రోజున మనము మాత్రమే కాకుండా మన పిల్లలు సైతం ఈ మందసాన్ని మోయటానికి దేవుడు ఎంత గొప్ప విషయం. ఒక సేవకుడికి మాత్రమే పరిమితం చేయలేదు, ఒక బోధకుడికి మాత్రమే పరిమితం చేయలేదు, ఒక యాజకునికి మాత్రమే పరిమితం చేయలేదు, ఒక అపోస్తులకు మాత్రమే పరిమితం చేయలేదు. దేవునిని అంగీకరించిన ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలు సైతం వారి చేతిలో మందసమును మోసుకు వెళ్ళడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పిల్లలకు చెప్పేటప్పుడు, నీతో ఏం వస్తుందో తెలుసా? నువ్వు ఏమి మోసుకెళ్తున్నావో తెలుసా? నువ్వు మోసుకు వెళుతున్నటువంటి ఆ మందసములో ఏముందో తెలుసా? ఆ ఉన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ఎవరిని సేవించటానికి నువ్వు వెళుతున్నావో తెలుసా అని మన పిల్లలకు కూడా మనము ఈ మందసము యొక్క పవిత్రతను గురించి, ఈ మందసము యొక్క విలువలను గురించి, ఈ మందసము యొక్క శక్తిని గురించి, ప్రభావమును గురించి మనము బోధించాలి, వారికి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ 2 సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు మనం చదువుకుంటే, ఉజ్జా ఏం చేశాడట? మందసము తన చెయ్యి జారిపోతుంటే ఎడ్ల కాలు అంటే ఒక బండి మీద తీసుకువెళ్తున్నటువంటి తరుణములో ఎడ్ల కాలు జారి ఆ మందసము పడిపోతుందేమో అని పట్టబోయినందుకు ఏమైపోయాడు? ఉజ్జా చనిపోయాడు. అంటే మందసానుకున్నటువంటి ఆ శక్తి, ఆ ప్రభావం ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, చాలామంది వారికి తెలియకుండానే నేను మందసాన్ని మోసుకెళ్తున్న గ్రహింపు కూడా వారికి ఉండదు. ఏదో ఒక వస్తువు తీసుకెళ్తున్నట్టుగా, ఏదో బైబిల్ తీసుకెళ్ళాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అన్నట్టుగా దాన్ని మోసుకు వెళుతున్నారు, దాన్ని చదువుతున్నారు, దాని ఎదుట నిలుస్తున్నారు, దాన్ని సేవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ మందసం యొక్క ప్రభావం యొక్క మహిమ ఎంత గొప్పది, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి అనే సత్యాన్ని గ్రహించట్లేదు. దేవుని బిడ్డలారా, ఏదో కూడా తెచ్చుకొని పట్టుకెళ్ళడం కాదు కావలసింది, దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపట్టాలి, దాని యొక్క విశిష్టతను మనము తెలుసుకోవాలి. దీనికున్న మహిమ ఏంటి, దీనికున్న ప్రభావం ఏంటి, దీనికున్న గొప్పతనం ఏంటి, ఈ మందసము వలన నా జీవితాన్ని నేను ఎలాగా మార్చుకోగలుగుతున్నాను, సరిదిద్దుకోగలుగుతున్నాను, నేను బలం పొందుకోగలుగుతున్నాను అని మనము గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపవిత్రమైన హృదయముతో, అపవిత్రమైన తలంపులతో, నిర్లక్ష్యముతో, అలక్ష్యముతో ఈ మందసమును మోసుకు వెళితే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మందసం ఎదుట నువ్వు నిలిస్తే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మందసం ముందు పెట్టుకుని నువ్వెంత సేవించినా నీకు ప్రయోజనము ఉండదు. ఈ మందసము ఎంత ప్రభావముతో కూడినదో, దాని యొక్క విశిష్టత యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నప్పుడు, నీవు మోసుకు వెళుతున్నది మందసం అని, నువ్వు నిలుచున్నది మందసము ఎదుట అని, నువ్వు సేవిస్తున్నది దేవుని యొక్క మందసము ఎదుట నిలిచి సేవిస్తున్నావని నువ్వు గ్రహిస్తే నామకార్థమైన స్థితిలో నువ్వు ఉండవు, నామకార్థమైన భక్తి నువ్వు చేయవు. ఈ రోజు ఆదివారం కదా, ఎక్కడికో వెళ్ళాను వచ్చాను అయిపోయింది నా భక్తి అనిపించుకునేటట్టు నువ్వు చేయవు, అనిపించుకునేటట్టు చేయవు. ఈ మందసం యొక్క ప్రాముఖ్యతను కోల్పోతున్న వారు అనేకులు, ఈ మందసం యొక్క మహిమను కోల్పోతున్నటువంటి వారు అనేకులు. ఒక్కరోజు చదవకపోతే ఏమవుతుందిలే, ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ఒక్కరోజు ప్రభుని ఆరాధించకపోతే ఏమవుతుందిలే అనుకుంటూ దేవుడు మన ఇంటిలో పెట్టినటువంటి ఆ మందసాన్ని నిర్లక్ష్య పెడుతున్న కుటుంబాలు ఎన్నున్నాయి ఈరోజు. ప్రతి ఒక్కరి చేతిలో ఉండేటట్టు మనం చూసుకుంటున్నాము, కానీ ఆ చేతిలో ఉన్నది మోసుకెళ్తున్నటువంటి ఆ మందసం యొక్క గొప్పతనం ఏంటో మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు మనము ఒక ఖచ్చితమైన రీతిలో ఆ మందసం ఎదుట నిలబడి సేవించగలుగుతాం? మోసుకెళ్తున్నాం కానీ ప్రయోజనాలు ఉండట్లేదు, నిలుస్తున్నాము కానీ ప్రయోజనాలు ఉండట్లేదు, సేవిస్తున్నాము కానీ ప్రయోజనాలు ఉండట్లేదు. అంత పైన భక్తి, అంత పైన విశ్వాసం, అంత పైన సేవించే విధానం, వీటిని బట్టి దేవునికి మహిమ కలుగుతుందంటారా? ఇవ్వగలిగినంత మహిమ ఇస్తున్నామా దేవునికి?
ఇవ్వగలిగినంత సమయం ఇస్తున్నామా దేవునికి? సేవించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో? అన్నీ మన ఇష్టాలు నెరవేర్చుకున్నాకే, మనం అనుకున్నది నెరవేర్చుకున్నాకే, మనం చేయాలనుకున్నది చేసిన తర్వాతనే దేవుని సన్నిధి అనుకునే మనస్తత్వాలుతో కూడినటువంటి విశ్వాసులు ఎక్కువైపోతున్నారు. దేవుని బిడ్డలారా, మందసం మోయుట అనగా ఎంతమంది దేవుని యొక్క వాక్యమును, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. వారందరూ కూడా ఎవరైతే వాక్యమును బట్టి జీవిస్తారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మందసము మోసుకు వెళ్ళడమే కాకుండా ఆ మందసములో ఉన్న పరిశుద్ధత అనుభవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ మందసములో ఉన్నటువంటిది ఏంటి? మనమందరము కూడా ఆ మందస్సాన్ని మోసుకుని తీసుకుని వచ్చాం దేవుని మందిరానికి. ఆ మందసములో దాగి ఉన్నదేంటి? దేవుని యొక్క మాట, వాక్యం. ఎంతమంది అయితే ఆ మందసమును మోసుకుని వచ్చారో, మోసుకుని వచ్చినటువంటి ఆ మందస్సములో ఉన్నటువంటి మహిమ, ఆ మహిమ ప్రకారముగా మనం జీవించాలంటే, మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలే, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు ఖచ్చితంగా వారు హృదయములో దేవుడు పెట్టిన మాటలను మందసముగా వాక్యాన్ని మోసుకెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎందుకు ఈ ఉజ్జా చనిపోవటం జరిగింది? ఒక కొత్త బండిని తయారు చేశారు. అందరూ చక్కగా వాయిద్యాలు పట్టుకుని పాటలు పాడుతూ, సంగీతాలు పాడుతూ, నాట్యం చేస్తూ, ఉత్సాహముతో, ఉజ్జీవముతో ఆ మందసాన్ని తీసుకొస్తున్నారు. కానీ తీసుకురావడం అయితే తీసుకొస్తున్నారు, కానీ తీసుకువచ్చే విధానము దావీదు గారు వారికి చెప్పలేదట. తీసుకురావాల్సిన క్రమం ఏంటో, తీసుకురావాల్సిన విధానం ఏంటో, తీసుకురావాల్సినటువంటి పద్ధతి ఏంటో వారికి చెప్పనందున, వారి ఆలోచన ప్రకారంగా, వారు అనుకున్న ప్రకారముగా దానిని తీసుకురావటం వలన ఎప్పుడైతే ఉజ్జా దానిని ఇలా పట్టుకోబోయాడో, తాకాడో, ఆ శక్తిని తట్టుకోలేక వెంటనే ప్రాణాలు విడిచాడు. బోధించే సేవకుడు సరిగా బోధించకపోతే, వినే వ్యక్తులు సరిగా వినకపోతే, వినిన తర్వాత వాక్యానుసారంగా జీవించకపోతే జరిగే ప్రమాదాలు కూడా అలాగే ఉంటాయి. అంత భయంకరంగా ఉంటాయి ప్రమాదాలు కూడా. తల కింద పెట్టుకుంటే నీకేమీ మేలు జరగదు. జ్వరం రాగానే ఏదో దెయ్యాలు పడుతున్నాయి అని అనుకోగానే, ఏమేమో చేశారు అనుకోగానే వెంటనే గుర్తొచ్చి తల దగ్గర పెట్టేస్తారు బైబిల్ తీసుకుని వచ్చి. ఏమన్నా లాభం ఉంటుంది దానివల్ల? మీరు తృప్తి పడతారంతే. అలాగా
పెట్టుకున్నాం, దెయ్యాలు రావు. అది నీ హృదయంలో ఉంటే కదా, హృదయంలో ఉంటే కదా, ఆ ప్రభావం ఉంటే కదా. ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ శక్తి మన హృదయంలో ఉండాలి. ఆ మహిమ మన హృదయంలో ఉండాలి. అప్పుడు ఎటువంటి దురాత్మలు కానీ, ఎటువంటి చీకటి శక్తులు కానీ, ఎటువంటి ప్రభావము ఆ వ్యక్తి మీద పడకుండా నిన్ను కాపాడేది నీలో పెట్టబడిన పరిశుద్ధమైన వాక్యం. నీవు మోసుకెళ్తున్నాడు పరిశుద్ధమైనటువంటి మందసం. అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను రక్షిస్తుంది, అది నిన్ను స్వస్థపరుస్తుంది. అంతే తప్ప అది మన తల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన నీకేమి చేయదు, నీకు ఎటువంటి ప్రయోజనము కలగదు. హల్లెలూయా. కాబట్టి చాలామంది క్రైస్తవులలో ఆ నిర్లక్ష్య భావము ఉంటుంది కనుక ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును బట్టి, లేకపోతే ఆ వాక్యమును బట్టి ఎటువంటి స్వస్థతలు కానీ, విడుదల కానీ ఏది కూడా పొందుకోలేనటువంటి పరిస్థితిలో మిగిలిపోతూ ఉన్నారు. మందసమా ఉంది, ప్రార్థన ఉంది, వాక్యము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? మోసేవారు జాగ్రత్తగా ఉండాలి. మందసం ఎదుట నిలిచేవారు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ మందసం ఎదుట నిలిచి సేవించేవారు పరిశుద్ధముగా ఆరాధన చేయాలి. అప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిలవబడుట, మోయుట, సేవించుట. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. యవన కాలమున కాడిమొయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. ఏం చేయాలట? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యెహోవాయే. నీకు వాక్యం పంచుతుంది ఎవరు? ఈ రోజున వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు పెట్టింది ఎవరు? నీ హృదయం అనే పలక మీద వ్రాస్తుంది ఎవరు? దేని బిడ్డలారా? దేవుడే. అంటే ప్రతి మనుష్యుడు పరిశుద్ధ గ్రంథమును మోసుకు వెళ్ళుట అతనికి మేలు. అది నీ జీవితాన్ని కాపాడుతుంది, అది నీ బ్రతుకును సరిదిద్దుతుంది, నీ హృదయాన్ని బాగు చేస్తుంది. ఒక ఖచ్చితమైన దిశలో, క్రమములో, ఒక మార్గములో ఆ మాట, లేకపోతే ఆ మందసం, లేక ఆ కాడి అనేది నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. 2 ఎడ్లు కలిపి నాగలి పెడతారు, కాడి పెడతారు రెండిట్ల మీద. 2 సమానముగా ఆ కాడిని తీసుకువెళ్ళేటట్టుగా ఆ వ్యవసాయకుడు వాటిని నడిపిస్తాడు. వెనక ఉండి ఆ నాగలి పట్టుకుని ఆ యొక్క కాడిని మోస్తూ నడిపిస్తున్నటువంటి ఆ వ్యవసాయకుడు ఎలా చూస్తాడంటే, ఆ నడిపించే విధానములో ఒకటి
తొందరపడి ముందుకెళ్ళటం కానీ, ఒకటి వెనకబడిపోవడం కానీ అలాగ కాకుండా రెండు కూడా సమానముగా నడిచేటట్టుగా, సమానముగా దానిని తీసుకువెళ్ళేటట్టుగా వ్యవసాయకుడు నడిపిస్తాడు. వ్యవసాయకుడు నడిపిస్తాడు. అలా నడిపించబడినప్పుడే ఆ నాగలి చక్కగా తిన్నగా ఒక ఖచ్చితమైన క్రమములో అది వెళుతుంది. ఒక ఖచ్చితమైన క్రమములో వెళుతుంది. ఆ నడిపించే వ్యక్తి సరిగా ఆ ఎద్దులను నడిపించకపోతే అది ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా, రకరకాలుగా చిరాగ్గా అనిపిస్తుంది. అది క్రమము కాదు, క్రమము కాదు. కాబట్టి ఒక విశ్వాసములో, ఒక భక్తిలో నడిచే వ్యక్తి ఒక క్రమ ప్రకారముగా నువ్వు నడవాలి అని అంటే, ఒక దిశలో నడవాలి అని అంటే నిన్ను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నిన్ను చక్కగా నడిపిస్తుంది. ఒకవేళ నీ జీవితము చక్కగా లేదంటే, నీ కుటుంబ పరిస్థితి చక్కగా లేదంటే, మన యొక్క పరిస్థితులు చక్కగా లేవంటే, ఎక్కడో అక్రమము అనేది మరి చోటు చేసుకుందేమో, వెళ్ళవలసిన క్రమములు వెళ్ళట్లేదేమో. కాబట్టి ఆ వెళ్ళే విధానము రకరకాలుగా కనబడుతుందేమో. అందువల్ల నీ పరిస్థితులు, ప్రభావాలు తేడా వస్తున్నాయేమో. కనుక వెంటనే గ్రహించుకొని, ప్రభువా నీ వాక్యమనే కాడిని నా మీద మోపయ్యా, నా మీద మోపయ్యా, నేను చక్కగా నడుచున్నట్లుగా నీవు నన్ను నడిపించయ్యా. అలాగా ఆయన నడిపిస్తే, అలాగ నువ్వు నడిస్తే అది నీ ఆత్మీయ జీవితము ఎంతో క్రమముతో కూడినది, ఎంత పరిశుద్ధతో కూడినది, ఎంత వివేకముతో కూడినది, ఎంతో ఆత్మతో కూడినది. అలాగా నడిపించే జీవితములో ఎదుగుదల ఉంటుంది, ఫలాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అభివృద్ధి ఉంటుంది. కారణం, ఒక దిశలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంత లోతుకు వెళ్ళాలో వెళ్ళేటట్టు చేస్తాడు. ఎంతగా పెగిలించబడాలో అంత పెకిలించేటట్టు చేస్తాడు. ఆ పెకిలించబడిన, లోతుగా వెళ్ళినటువంటి ఆ సారములో నుండి, లేకపోతే ఆ క్రమములో నుండి, లేక ఆ గాడిలో నుండి విత్తనము లోతుగా వెళుతుంది. నీరు చక్కగా అందుతుంది, బలము చక్కగా అందుతుంది. కనుక అటువంటి క్రైస్తవులు లోతుగా, బలముగా, ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నడిపించేవాడు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆయనలో మార్పులేమీ లేవు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కనుక మనమే వంకర త్రోవలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఉంటూ ఉన్నాం. ఒకవేళ ఎదుగుదల లేదంటే, ఫలాలు లేవంటే, నీ జీవితంలో సంతోషం లేదంటే, నీవు కలిగిన భక్తిని బట్టి, నీవు కలిగిన క్రైస్తత్వాన్ని బట్టి ఇంతవరకు ఏమీ నీ జీవితంలో చూడలేకపోతున్నావంటే, జరగట్లేదనంటే, ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో పరలోకపు వ్యవసాయకుడైనటువంటి మన యజమానుడైనటువంటి ఆ దేవాది దేవునిని, ప్రభువా నీ కాడి నేను మోస్తానయ్యా, చక్కగా క్రమముగా నేను నడిచేటట్టుగా నన్ను నడిపించయ్యా అని నీ చేతుల్లో పెట్టబడిన పరిశుద్ధ గ్రంథము, ప్రామాణికమైన ఆ గ్రంథమును పట్టుకొని నీవు దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే, ఆ యజమానుడు నిన్ను తప్పనిసరిగా నడిపిస్తాడు.
తప్పనిసరిగా నడిపిస్తాడు. నీ జీవిత పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఎదుగుదలను చూస్తావు, అభివృద్ధిని చూస్తావు, నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు, సమృద్ధిని చూస్తావు. కాబట్టి నువ్వు ఇవన్నీ చూడాలంటే నీవు మోసుకు వెళుతున్నటువంటి ఆ మందసం దేవుని యొక్క ప్రభావముతో కూడినదని, ఆ మందసము నేను మోసుకు వెళుతున్నానని, ఆ మందసమే నా జీవితాన్ని మార్చగలదని, ఆ మందసమే నా జీవితంలో అద్భుతాలు చేయగలదని, ఆ మందసం అనే వాక్యమే నాకు ఊపిరి పోసిందని, నాకు జీవమునిచ్చిందని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఎదగటం ప్రారంభమవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలు. ఇంకా మనం చదువుకుంటూ వెళితే 5వ వచనంలో అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడు వై ఉండము. ఎలా కనపడుతున్నారంట? పైకి భక్తి గల వారి వలె. మన ఎదుట ఉన్న సమాజము చూడడానికి, ప్రజలు చూడడానికి మన చేతుల్లో బైబిలు పట్టుకుని మనం వస్తున్నాం కదా. చూచే వారందరూ కూడా ఏమనుకుంటారు? అబ్బా ఎంత భక్తో, ఎంత భక్తో వీళ్ళకి. వీళ్ళందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయి, బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అని అనుకునేటట్టుగా మన భక్తి ఉంటుందా? లేక మన భక్తి నా చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అనే మందసం వల్ల నా జీవితం దేవుడు మారుస్తున్నాడు, క్రమపరుస్తున్నాడు అని రుజువు చేయడానికి మనము ఆ మందసాన్ని లేక బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకుని వస్తున్నామా? పైకి భక్తి గలవారి వలె ఉండియు ఎలాగుంటున్నారంట? దాని శక్తిని ఆశ్రయించట్లేదు. మందసం ఉంది, మందసంలో దేవుని మహిమ ఉంది, దేవుని ప్రభావం ఉంది, దేవుని శక్తి ఉంది, కానీ దాన్ని ఆశ్రయించటం తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, ఉండడానికి బైబిల్ ఉంది అందరి ఇళ్లల్లో, కానీ దానిని ఆశ్రయించట్లేదు. అందులో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు, రుచి చూడట్లేదు, అనుభవించట్లేదు. తెస్తున్నాం, తీసుకెళ్తున్నాం, షెల్ఫల్లో పెడుతున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించాలి. నువ్వు మందసాన్ని పెట్టుకున్నది పక్కన పెట్టడానికి, అదొక మూలను పెట్టడానికి కాదు. ప్రతి దినము ఆ మందసమును మోయాలి, ప్రతి దినము ఆ మందస్సు వైపు చూడాలి, ప్రతి దినం ఆ మందస్సం ఎదుట నిలబడాలి. ఆ ప్రతి దినము ఆ మందస్సం ఎదుట నిలబడి నువ్వు సేవించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మందసం ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించేవారు కనబడట్లేదు. అది వచ్చినటువంటి ప్రమాదం. ఈనాడైనా మనము దానిని గుర్తెరిగి ఇక మీదట మందసాన్ని నిర్లక్ష్య పెట్టకండి, అనగా వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకండి. ఎవరి హృదయంలో ఎంత వాక్యం ఉంటుందో అంత పరిశుద్ధత, ఎంత వాక్య ప్రకారంగా జీవిస్తారో అంత అభివృద్ధి, అంత మహిమ వారు అనుభవిస్తారు, అంత అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. నేను చెప్పింది ఒకే ఒక అంశం చెప్పాను, మోయుట గురించి. ఇంకా నిలుచుట, సేవించుట.
ఇంకా 2 అంశాలు ఇంకా మిగిలిపోయినాయి. కనుక దేని బిడ్డలారా, మన చేతిలో ఉన్నది దేవుని మందసం అని మనం గ్రహించి దానిని తీసుకెళ్లే విధానములో, దానిని అనుభవించే విధానములో, దానిని మోసే విధానములో మనము దాని యొక్క శక్తిని ఎరగకపోతే, దాని మహిమను ఎరగకపోతే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా కనబడతావేమో, పిలిపించుకుంటావేమో తప్ప దేవుని దృష్టికి నీవు మాత్రం మందమును మోసే బిడ్డగా కనబడవు. మందసమును బట్టి జీవించే బిడ్డగా నువ్వు కనపడలేవు. అంటే వాక్యము లేదు, వాక్య అనుభవం లేదు, వాక్య బలము లేదు, వాక్య సారము లేదు, వాక్యమును బట్టి కలిగే అభివృద్ధి లేదు, వాక్యమును బట్టి కలిగే సంతోషము లేదు. నిజంగా మీరు వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు చక్కటి గ్రహింపుతో చదివితే ఆ రోజు మీ జీవితంలో ఎన్నడూ సాధించలేనంత శక్తిని, అంత సంతోషాన్ని, అంత తృప్తిని మీరు అనుభవించటం చూస్తారు. ఇటువంటి అనుభవం నేను చాలాసార్లు అనుభవించాను. చక్కటి క్రమముతో, గ్రహింపుతో చదువుతున్నప్పుడు ఏంటో తెలియనటువంటి ఉత్సాహం, ఏంటో తెలియని సంతోషం దేవుడు కలిగింప చేసినటువంటి సందర్భాలు, అనుభవించిన సందర్భాలు ఎన్నో నేను అనుభవించాను. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఆ సంతోషం తెలుసా? ఎందుకు అంత ఆనందమో తెలుసా? ఆ చదువుతున్నప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి. చాలామందికి మనోనేత్రాలు తెరవబడకుండానే మిగిలిపోతున్నారు. అందుకే చదువుతున్నారు కానీ సంతోషం ఉండదు. మందసం మోసుకెళ్తున్న కానీ సంతోషం ఉండదు. ప్రార్థన చేస్తున్నారు కానీ మందసం ఎదుట నిలబడి ప్రార్థిస్తున్నారు కానీ సంతోషం ఉండదు. ధూపం వేస్తున్నారు కానీ సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. కారణం మనోనేత్రాలు తెరవబడట్లేదు. నువ్వు చదివిన వాక్యాన్ని బట్టి నువ్వు సంతోషం అనుభవిస్తున్నావంటే, ఒక రకమైన తృప్తిని నువ్వు అనుభవిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు నడిపింపులో ఉన్నావు. ప్రభు నడిపింపులో ఉన్నావు. ఆ మందసములో ఉండే శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, అనుభవిస్తున్నావు. అది నిర్ధారణ. నీకు ఆ అనుభవం లేదంటే, ఆ సంతోషాన్ని కలగట్లేదంటే నువ్వు చదివినందువలన ఆ రోజు నీకేమీ దొరకలేదన్నమాట, పొందుకోలేదు. ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. కనుక మీరు అడగాలి దేవుని సన్నిధిలో, ప్రభువా మందస్సం తెరవబోతున్నాను. ఈ మందస్సంలో నీవు రాయించి పెట్టినటువంటి మాటలు నేను ధ్యానించటానికి ఇష్టపడుతున్నాను. దేవా, నా హృదయంలో సంతృప్తి కలుగునట్లుగా ఆత్మనేత్రాలు తెరవండి అని ప్రభు సన్నిధిలో మీరు అడిగి ధ్యానం చేయండి. ఈ మందసములో ఉన్న శక్తిని మీరు తప్పనిసరిగా ఆశ్రయించి అనుభవిస్తారు. అటువంటి అనుభవం దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, యేసయ్యా, మా పితరుల దినాలలో మందసం అంటే ఎంతో భయంకరమైనదని, వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల, భక్తిహీనత వల్ల ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు. కానీ ఆ మందసము మా హృదయములోనికి పెట్టడానికి, మా ఇంటిలోకి తీసుకువెళ్ళడానికి, మా చేతుల్లో పెట్టడానికి చివరికి నీ ప్రాణమే పెట్టావు కదయ్యా, నీ రక్తమంతా కార్చావు కదయ్యా. యేసయ్యా, ఇంత త్యాగము చేయటం వలన ఈ పరిశుద్ధ గ్రంథమనే మందస్సమును మా ఇంటికి మేము తీసుకువెళుతూ ఉన్నాం, తెచ్చుకుంటూ ఉన్నాం. దేవా,
ఆ మందస్సములో పెట్టబడినటువంటి వ్రాయించి పెట్టినటువంటి నీ మాటలు మేము చదివినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు మా జీవితంలో ఎన్నడూ చూడలేని ఆనందాన్ని, సంతోషాన్ని మేము పొందుకొని అనుభవించటానికి నీవు మా కొరకు చేసిన త్యాగము గొప్పదయ్యా, గొప్పదయ్యా. ఏ మనుష్యులు త్యాగం చేసి మాకు మందసాన్ని ఇవ్వలేదు. ఏ యాజకులు వారు త్యాగం చేసి మాకు మందసాన్ని ఇవ్వలేదు. నీవు మాత్రమే ప్రధాన యాజకుడు అయ్యొచ్చి మా కొరకు ప్రాణం పెట్టి పాపపు కాడిని విరగ్గొట్టి పరిశుద్ధ కాడిని మా మీద మోపి నీ శక్తిని, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని మేము ఆశ్రయించువారుగా మేము ఉండాలని ఇదిగో మా చేతుల్లో, మా హృదయములో, మా జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనే మందసాన్ని మీరు మాకిచ్చినందుకు వందనాలయ్యా. అలనాడు దావీదు భక్తుడు ఆ మందసాన్ని ఎలా తీసుకురావాలో వాళ్ళకి క్లారిటీ ఇవ్వకపోవడం వలన ఎన్నో ప్రమాదాలు వారు ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎలాగ మోయాలో నేర్చుకుంటున్నాం, ఎలాగ ధ్యానించాలో నేర్చుకుంటున్నాం, ఎలా సేవించాలో నేర్చుకుంటున్నాం. తండ్రి, ఇది మీరు మాకిచ్చిన ధన్యత నాయన. దేవా, ఇక మాలో ఏ ఒక్కరిలో కూడా అపవిత్రత, అవిధేయత, నిరుత్సాహము, గర్వము, అతిశయము, ఏ పాపము కూడా మాలో ఉండకూడదని మా హృదయములు ఈ గొప్ప మందసాన్ని, ఈ పరిశుద్ధమైన మందసాన్ని మాలో పెట్టినందుకు వందనాలయ్యా. తండ్రి, వాక్యానుసారముగా జీవించుటకు నీ కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఇక మీదట ఎవ్వరము కూడా ప్రభా ఈ మందసాన్ని మేము నిర్లక్ష్య పెట్టకుండానట్లుగా ప్రభా, అలక్ష్యము చేయకుండానట్లుగా ప్రభా, పైకి భక్తి గల వారి వలె కనబడుతూ నీ శక్తిని ఆశ్రయించని వారుగా కాక ప్రభువా, ప్రతిదినము ఈ మందసములో దాచి ఉంచబడిన నీ శక్తిని మేము పొందుకునేటట్టుగా ఆత్మీయ నేత్రాలు తెరిచి మమ్మల్ని నడిపించమని మీ పాదాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రశస్తమైన పరిశుద్ధపు